రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద శ్రద్ధ రైతుల మీద లేదు. ఇవాళ శంకరపట్నంలో ఇప్పుడే సమాచారం అందింది. రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ఆలోచన లేదు. గత పంటకే యూరియా అందక రైతులు అవస్థ పడిన విషయాన్ని మనం చూస్తాం. యూరియా పక్కదారి పడుతున్నది, బ్లాక్ మార్కెట్లోకి పోతున్నది. లోడ్లు పోలీసులు పట్టుకుంటున్నారు, మీడియా పట్టుకుంటున్నారు, రైతులు పట్టుకుంటున్నారు. వాటన్నిటికీ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు, దాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు తప్ప రైతులకు యూరియా అందించాలన్న సోయి లేనటువంటి ఒక మూర్ఖత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. వీళ్ళు గత ప్రభుత్వం లెక్కనే ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకుని తప్ప, కేంద్ర ప్రభుత్వం విమర్శించుడు తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు, వీళ్ళ ప్రణాళిక ఏంది, రైతులను ఆదుకోవడానికి ఏ విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పి కనీసం పట్టించుకున్న పాపాన పోని రైతు ద్రోహి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా యూరియా విషయంలో జాగ్రత్త తీసుకోండి, కేంద్రాన్ని తిట్టుడు బంద్ చేయండి. దానివల్ల రైతులు నష్టపోతున్నారు, తెలంగాణ రాష్ట్రం నష్టపోతున్నది. యూరియా అందించాల్సిందిగా నేను అప్పీల్ చేస్తాను.